దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే మళ్ళీ జన్మ వస్తుంది. మరి జన్మరాహిత్యం మోక్షం పొందడం ఎలా? ఏ దానం చేస్తున్నామో ఆ దానం నిష్కామంగా చేయాలి. సంకల్పాలలో కూడా అనేకులు గోత్రోద్భవస్య నామధేయస్య తమ కుటుంబం పేర్లన్నీ కూడా చెబుతూ ధర్మపతి సమేతస్య ఇలా జాబితా వేసి ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తూ దానం కరిష్యే, గోదానం కరిష్యే, ఏదో దానం ఇస్తూ ఉంటారు, సంకల్పం చెబుతూ ఉంటారు. ఆ సంకల్పంలో మళ్ళీ మనము ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇది తప్పనిసరి వాక్యం. ఇంకా చాలా ఉంటాయి. ఈ వాక్యం మట్టుకు తప్పనిసరి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఈ 4 పురుషార్థాలు కావాలి. అర్థము ధనం కావాలి. మోక్షం చివరిది. ఆ మోక్షం ముందుగా రావాలి. ధర్మార్థ కామాలతో పాటుగా కాకుండా భిన్నంగా ఈ 3 మనకు కనిపిస్తున్నాయి. ధర్మాచరణ చేస్తున్నాం, అలాగే అర్థాన్ని సముపార్జిస్తున్నాం. ఇది కావాలి అది కావాలి అనే జిజ్ఞాసలో కూడా 3వ పురుషార్థాన్ని కూడా చూస్తున్నాం. ఈ 3ంటిని చూడగల మనం 4వది అన్న మోక్షాన్ని గురించిన జ్ఞానం మట్టుకు చాలా తక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. చూచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏ పని చేసినా దానం అందులో మరీ ముఖ్యంగా. నాకు అన్న మాట లేకుండా లోక సంబంధితంగా సర్వేషాం జనానాం అనే సంకల్పంతో ఆ క్రియ పూర్తి చెయ్యాలి. గోత్రనామాదులతో మనకు ఇది కావాలి అని చెప్పేటటువంటి కర్మల కారణంగా పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం కారణంగా మరి ఒక జన్మ కూడా మనం పొందక తప్పదు. శంకర భగవత్పాదుల వారి వేదాంత దర్శనంలో మనం గమనించినట్లయితే పుణ్యే అన్న ఆ పదాన్ని చూచినప్పుడు క్షీణే పుణ్యే అన్న శబ్దాన్ని కూడా వివేచన చేస్తే పుణ్యం తగ్గిపోయినా మళ్ళీ జన్మ, పుణ్యం పెంచుకున్నా మళ్ళీ జన్మ. ఈ పుణ్యం అన్న ఆలోచన లేకుండా కర్మ చెయ్యాలి. ద్వంద్వాతీతంగా మన కర్మ ఉండాలి. ఈ కర్మ చేసినందువల్ల ఇది ప్రయోజనం అన్న ఆలోచన లేకుండా చేస్తేనే మోక్షం లభిస్తుంది అని మనకు శంకర భగవత్పాదుల వారి వేదాంత దర్శనం 2వ శ్లోకం తెలియజేస్తుంది. వేదాంత దర్శనం అంటే శంకర భగవత్పాదుల వారి ఏకశ్లోకి నుండి వివేక చూడామణి వరకు ఈ భావన వివేక చూడామణి గ్రంథములో 2వ శ్లోకం మనకు వివరిస్తుంది. కనుక పుణ్యం కోసమో లేక పాప భీతితోటో అని కాకుండా ధర్మం కోసం అనే ఆలోచన కూడా లేకుండా ద్వంద్వాతీతంగా చెయ్యాలి. ఇది అలా చేస్తేనే మోక్షం లభిస్తుంది.